టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. యష్, కియారా అద్వానీ, నయనతార, తారా సుతోరియా, హుమా కురేషి, రుక్మిణి వసంత్ లీడ్స్ గా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఈ కథ రాయా అనే ఓ రూత్లెస్ గ్యాంగ్స్టర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. గ్రేవ్ రాబర్ గా ప్రయాణం మొదలుపెట్టిన తను గోవాని తన సామ్రాజ్యంగా మార్చుకోవాలనే లక్ష్యంతో అండర్‌వరల్డ్ ని గడగడలాడిస్తూ ప్రస్తుతం గోవాని కంట్రోల్ చేస్తున్న సాల్వడోర్ అనే పెద్ద కింగ్ పిన్ కి రైట్ హ్యాండ్ గా ఉంటాడు. త్వరలో తన కూతురు రెబెకాని పెళ్లి చేసుకొని తన పొజిషన్ ని, పవర్ ని పెంచుకునే పనిలో ఉంటాడు. అయితే ఈ టైంలో అనుకోకుండా మనోడు సర్కస్ పర్ఫార్మర్ అయిన నాడియాతో ప్రేమలో పడతాడు. తను ప్రెగ్నెంట్ కూడా అవుతది. అయితే ఈ రిలేషన్‌షిప్ తన జీవితాన్ని పూర్తిగా కాంప్లికేటెడ్ గా మార్చేస్తుంది. అటు రెబెకాను వదలలేక, ఇటు నాడియాని వదులుకోలేక మనోడు సతమతమవుతుంటే, ఇదే టైంలో తనపై పగతో రగిలిపోతున్న సాల్వడోర్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఎలిజబెత్ ఈ సిట్యుయేషన్ ని వాడుకొని తన పగ తీర్చుకోవాలని ప్లానింగ్ మొదలుపెడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? రాయాపై ఎలిజబెత్ కున్న పగేంటి? తన ప్లాన్ వల్ల రాయా జీవితంలో వచ్చిన కుదుపులు, జరిగిన విధ్వంసం ఏంటి? రెబెకా, నాడియాలతో తన రిలేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది? ఇంతకీ ఈ కథలో రాయా ఎదుగుదలలో వాళ్ళక్క గంగా పోషించిన పాత్రేంటి? చివరికి రాయా తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? ఈ ప్రాసెస్ లో తను సాధించింది, పోగొట్టుకుంది ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఏదో ఉంది అనిపించింది. మూల కథ, విజువల్స్ బావున్నా బోరింగ్ స్క్రీన్ ప్లేతో నీరసం తెప్పించారు. అండర్‌లయింగ్ గా ఇది జనరేషనల్ ట్రామా, ప్రేమ, వయలెన్స్, గ్రీఫ్ లాంటివి మానసికంగా ఓ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపించాయనే కథ. కానీ దాన్ని ఎలా చెప్పాలో అర్థం గాక, ఎలా పడితే అలా ఏదనిపిస్తే అది అన్నట్టు తీసి, చివరికి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనమే కష్టపడి అర్థం చేసుకోవాలన్నట్టు తయారు చేశారు. సినిమా స్టార్ట్ అవ్వటం గజిబిజిగా, గందరగోళంగా మొదలవుతుంది. ప్రాపర్ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ లాంటివి ఏమి ఉండవు. అసలు రాయా ఎవరు, తన మోటివేషన్స్ ఏంటి, గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడనేవి ఏదో తూతూ మంత్రంగా చెప్తారు. అది చిన్నప్పుడు ఏదో జరిగిందంటారు. తర్వాత పెద్దయ్యాక వాళ్ళ అక్క రాయా గోవాన్ని సామ్రాజ్యంగా మార్చుకోవాలరా అంటది. అంతే. అంతకు మించి రాయా లక్ష్యానికి, మోటివేషన్స్ కి పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదనుకున్నారేమో. పోనీ గ్యాంగ్స్టర్ గా తన ఎదుగుదలైనా ప్రాపర్ గా చూపిస్తారా అంటే అది ఉండదు. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చాక గోవా మాత్రం పోర్చుగల్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటది. ఈ టైంలో రాయా అక్కడ విధ్వంసం సృష్టిస్తూ బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిన ఓపీఎం బిజినెస్ ని తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడని చెప్తారు. బట్ వాళ్ళ నెట్‌వర్క్ ఏంటి? ఓపీఎం ట్రేడింగ్ ఎలా చేస్తారు? అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయి? రైవల్ గ్యాంగ్స్ ఎవరు? ఇలాంటివేమీ పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయరు. జస్ట్ రాయా ఓపీఎం బిజినెస్ చేస్తున్నాడని ఓ అరగంట మనోడు వాళ్ళని వీళ్ళని నరుక్కుంటూ ఎదిగిపోయాడని మోంటాజ్ చేస్తారు. మధ్యలో తన బాస్ కూతురుతో రొమాన్స్. ఇది మాత్రం బాగా డీటెయిల్‌గా చూపిస్తారు. అసలు ఈ మాత్రం దానికి పోర్చుగల్ పాలనలో గోవా అని ఇదంతా ఎందుకు? హంగు తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా అసలు? ఇక ఏదో సినిమా అలా సాగుతుంది అనుకున్న టైంలో నాడియా క్యారెక్టర్ ఎంట్రీతో కథ ఇంట్రెస్టింగ్ గా మారుతది. రాయాకి తనకి మధ్య నడిచే లవ్ స్టోరీ బానే అనిపిస్తుంది. వీళ్ళ మధ్య వచ్చే కొన్ని డైలాగ్స్ ఏంట్రా ఇది అన్నట్టున్నా, వీళ్ళ ప్రేమ, వీళ్ళ మధ్య జరిగే సంఘర్షణ బానే అనిపిస్తాయి. ఇక సైడ్ లో ఎలిజబెత్ వేసే ప్లాన్లు ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ బావుంది. రాయా, నాడియాల రిలేషన్ ని కాంప్లికేట్ చేస్తూ డీసెంట్ ఎమోషనల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెరుగుతాయి. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పి క్లైమాక్స్ దాకా అసలు ఏం జరుగుతుందో, కథ ఎటు పోతోందో, ఎందుకు పోతోందో అర్థం కాకుండా సాగుతది. కథ మకావుకి షిఫ్ట్ అయ్యి అక్కడ రాయా పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగాడంటారు. ఎందుకు, ఎలా అంటే మళ్ళీ సేమ్ మోంటాజ్. ఇంతమందిని చంపినోడు ఎదగడా అని మనమే అనుకోవాలి. ట్రైలర్ చూసుంటే నాడియాకి పుట్టిన రాయా కొడుకు తన మీద పగ తీర్చుకోవాలని ట్రై చేస్తున్నాడని తెలిసే ఉంటది. పగ ఎందుకు అనే కారణం బలంగానే ఉన్నా అది ఎలా తీర్చుకుంటాడనేది మళ్ళీ మోంటాజే. తన కొడుకు బ్యాక్ స్టోరీ కూడా తూతూ మంత్రంగానే ఉంటది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత తన కథ అంత బేసిక్ గా ఎందుకుందో క్లారిటీ వస్తది. ఈ ట్విస్ట్ సర్ప్రైజింగ్ గానే ఉంటది. బట్ ఆ ట్విస్ట్ వరకు సాగే జర్నీ క్లారిటీ లేకుండా బోరింగ్ గా సాగటంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. పైగా తండ్రి కొడుకుల మధ్య నడిచే సంఘర్షణ, వచ్చే ఎమోషనల్ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. రొమాన్స్, వైలెన్స్, స్టైల్ అని పక్కదారి పట్టకుండా ప్రాపర్ గా రాయా క్యారెక్టర్ జర్నీలా స్క్రీన్ ప్లే నడుపుంటే ఆ ట్విస్ట్ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే, 'జ్యువెల్' రోల్‌లో యష్ నటుడిగా తన రేంజ్ ఏంటో చూపించాడు. రాయా క్యారెక్టర్‌కి మాచోనెస్‌తో పాటు వల్నరబిలిటీని తీసుకొచ్చాడు. అలాగే క్రేజీ ఎక్సెంట్రిక్ కొడుకుగా కూడా మెప్పించాడు. ఓవరాల్‌గా తను తన పాత్రల వరకు పూర్తిగా న్యాయం చేశాడు. బట్ వీక్ రైటింగ్ వల్ల ఏ క్యారెక్టర్ ప్రత్యేకంగా నిలవలేకపోయాయి. రాయా క్యారెక్టర్‌లో ఇంకా రాకీ బాయ్ షేడ్సే కనిపిస్తాయి. రైటింగ్‌లో తను వేలు పెట్టకుండా దర్శకురాలిని పూర్తిగా నమ్మాల్సిందే. ఇక నాడియాగా కియారా అద్వానీ చాలా బాగా చేసింది. సినిమాలో ఏదైనా క్యారెక్టర్
ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అది తనదే. దర్శకురాలు తన పాత్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారు. తనతో మనం ఎంపథైజ్ అవుతాం. తన ఫ్రస్ట్రేషన్‌ని, ట్రామాని ఫీల్ అవుతాం. ఎమోషనల్ మూమెంట్స్‌లో తన నటన చాలా బావుంది. ఇక తమ్ముడి కోసం ఏమైనా చేసే అక్క గంగగా నయనతార బానే చేసినా తన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా తన స్ట్రగుల్స్‌ని, ట్రామాని, అక్కదమ్ముళ్ళ బంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవటం మైనస్‌గా మారింది. ఇక రెబెకాగా తారా సుతోరియా బానే చేసింది. దాదాపు ప్రతి క్యారెక్టర్ లాగే తను ఏంటి, ఎలా ఉంటది అనే ఎక్స్‌ప్లోరేషన్‌లు, గట్రాలు ఏమి ఉండవు. ఉన్నంతలో బానే చేసింది. ఇక ఎలిజబెత్‌గా హుమా ఖురేషి మంచి నటనే కనబరిచింది. తన క్యారెక్టర్‌కి, నయనతార క్యారెక్టర్‌కి సిమిలారిటీస్ ఉంటాయి. కథని, రాయా జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర. ఇక మెలిసాగా రుక్మిణి వాసన్ సినిమాలో ఎందుకుందో తెలీదు. సెకండ్ హాఫ్‌లో రాయా రొమాన్స్ చేయడానికి కొత్తగా ఎవరైనా ఉంటే బాగుండని పెట్టినట్టుంది. కథ డిమాండ్ చేయలేదు. మొత్తానికి ఎవరో డిమాండ్ చేశారు. ఇక సినిమాలో గంపల కొద్దీ క్యారెక్టర్స్ ఉన్నా ఎవ్వరూ రిజిస్టర్ అయిన పాపాన పోలేదు. ఇందులో రాయాకి రైట్ హ్యాండ్ ఒకళ్ళుంటారు. సినిమా అంతా ఉంటాడు. కానీ తన పేరు గూడా గుర్తులేదు. అంత బాగా రాశారు. ఇక టెక్నికల్‌గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్‌గా ఉన్నాయి. ప్రొడ్యూసర్‌లు ఖర్చుకు వెనకాడలేదు. ప్రొడక్షన్ డిజైన్ గూడా చాలా బావుంది. ఆ సెట్స్ అన్నీ భలే ఉన్నాయసలు. సినిమాటోగ్రఫీ గూడా ఫెంటాస్టిక్ అనిపిచ్చింది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే పాటలు పర్లేదనిపించగా, రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా, కొన్ని చోట్ల డైలాగ్స్‌ని మింగేస్తూ ఉండింది. ఇక ఎడిటింగ్ అస్తవ్యస్తంగుంది. ఏదో స్లిక్ ఎడిటింగ్ అన్నట్టు తెర మీద ఏం జరుగుతుందో అర్థం గాకుండా ఒక్కొక్క సీన్‌లో ఎన్నెన్ని కట్స్ ఉంటాయో ఏమీ రిజిస్టర్ అవ్వకపోవటమే టార్గెట్ అయితే అందులో ఎడిటర్ బానే సక్సెస్ అయ్యాడు. ఇక రన్ టైమ్ 3 గంటల 15 నిమిషాలు అవసరమే లేదు. మైండ్‌లెస్ యాక్షన్ ఎపిసోడ్స్, అక్కర్లేని రొమాంటిక్ సన్నివేశాలు తీసేసినా ఈజీగా ఒక గంట లేపేయొచ్చు. రాయాకి అమ్మాయిల పిచ్చి ఉందని 1, 2 సార్లు చూపిస్తే చాలు. 5 నిమిషాలకోసారి చూపించే పని లేదు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం నాసిరకంగానే ఉన్నాయి. చాలా చోట్ల ఆర్టిఫిషియల్ బ్యాక్‌గ్రౌండ్స్ అని తెలిసిపోతూనే ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌లో ఎఫెక్ట్స్ అయితే చాలా వరస్ట్‌గా ఉన్నాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అసలే యాక్షన్ సీక్వెన్సెస్‌కి ప్రాపర్ సెటప్ గాని, పర్పస్ గాని ఉండదు. దీనికి తోడు వాటిని డిజైన్ చేసిన విధానం చాలా నార్మల్‌గా, ఎడిట్ చేసిన విధానం ఇరిటేటింగ్‌గా ఉండటంతో వావ్ అనిపించిన ఎపిసోడ్ ఒక్కటి లేదు. ఇక రైటర్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ విషయానికొస్తే ఆమె అనుకున్న కథ బానే ఉంది. కానీ పాన్ ఇండియా అపీల్, మాస్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో హంగులు, ఆర్భాటాలు, వైలెన్స్, రొమాన్స్‌తో సినిమాని నింపేసి అసలు పాయింట్‌ని ముంచేసి మొత్తంగా సోల్లెస్‌గా తయారు చేశారు. హంగులు, ఆర్భాటాలు ఉండటం తప్పేం గాదు. కానీ అవి ఎలా పడితే అలా అర్థం పర్థం లేకుండా ఉంటే ఏం ఉపయోగం? సినిమాలో డైలాగ్స్ కూడా చాలా చోట్ల విచిత్రంగా, అర్థం చేసుకోవడానికి టైం పట్టేలా ఉంటాయి. మరి తెలుగు డబ్బింగ్ ప్రాబ్లమో, లేక వాళ్ళ క్రియేటివిటీయే అలా ఉందో అర్థం గాలేదు. రాయా క్యారెక్టర్ చాలా వరకు తన్నేమడిగినా స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పకుండా ప్రాస కోసం పాకులాడతా ఏదేదో చెప్తా ఉంటాడు. పంచులు, మాస్ డైలాగులు అనుకున్నారేమో పిచ్చి లేసిపోయింది. కథని గ్రౌండెడ్‌గా ఉంచి ఉంటే మేబీ మంచి సైకలాజికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అయ్యుండేదేమో. బట్ టెరబుల్ రైటింగ్ అండ్ క్వెషనబుల్ క్రియేటివ్ చాయిసెస్‌తో పెద్ద మెస్సే క్రియేట్ చేశారు. మేబీ రైటింగ్‌లో రాకింగ్ స్టార్ వేలు పెట్టకుండా ఉండాల్సిందేమో. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సినిమా నాకు పెద్దగా నచ్చలేదని మీకు నచ్చకూడదనేమీ లేదు. మీకు నచ్చిద్దో లేదో మీరే చూసి తెలుసుకోండి. అది విషయం.